సో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్ ఇప్పుడు. చెప్పండి. సో ఏఐ అనేది బాగా అంటే బాగా ట్రెండ్ అవుతుంది. అవును. సో అన్నిట్లో ఏఐ వచ్చేసినట్లు ఈ రియల్ ఎస్టేట్ లో కూడా ఏఐ ఏజెంట్స్ వస్తారా, వస్తుందా? మంచిదండి. అంటే రియల్ ఎస్టేట్ ఎలా చేంజ్ అవుతుందో చెప్తాను. ఫస్ట్ లో ఏంటంటే రియల్ ఎస్టేట్ కల్చర్ ఎలా వచ్చిందంటే ఒక పాన్ వేసుకుని ఒక రౌడీ లాగుండే పర్సన్స్ లోంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉండేవాళ్ళు. నెమ్మదిగా కార్పొరేట్ అయిపోయింది. ఒక ఎంప్లాయీస్ కానీ బాగా చదువుకున్న వాళ్ళు కానీ దీంట్లోకి రావడంతో ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వచ్చింది. మీరు ఇప్పుడు ఎక్కడా కూడా ఆ పాన్ వేసుకుని చెప్పే వాళ్ళు ఎవరు అందరూ వాష్ అవుట్ అయిపోయారు. అంటే నెక్స్ట్ లెవెల్ ఏమొచ్చింది, ఇప్పుడు మాలాగా ఒక చదువుకున్న వాళ్ళు మేము వచ్చాము, తర్వాత మాకు తెలిసిన దాంట్లో మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము, దీనికి అనాలిసిస్ చేయగలుగుతాము, కార్పొరేట్ స్టైల్ వచ్చేసింది. సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఏ లెవెల్ కంటే కూడా వర్చువల్ మీడియా. అంటే మీరు ఇక్కడే కూర్చుంటారు, మీరు వర్చువల్ గా అక్కడ నడిస్తే ఎలా ఉంటుంది, ఓకే ఒక రూమ్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఫీలింగ్స్ అన్ని కూడా వెళ్ళక్కర్ లేకుండానే ఇక్కడ చూసే కల్చర్ అయితే రాబోతుంది. అంటే మీకు ఏదైతే ఉందో దాన్ని ఏ రూపంలో పెట్టేసిన తర్వాత ఈ రూమ్ లోంచి వెళ్తే తలుపు ఎలా తీసుకుంటాము ఏంటి అనేది మొత్తం అంతా కూడా అంటే వాక్ త్రూ అంటాం కదా, వాక్ త్రూ వీడియోస్ లాగా మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో ఆ కల్చర్ రాబోతుంది. అది ఎక్కడ రాబోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో ప్రాపర్టీస్ కొంటూ ఉంటారు, దుబాయ్ చూడలేదు అనుకున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ వర్చువల్ గా అది ఏదైతే ఉందో అదంతా చూసి మనం హ్యాపీగా దాంట్లో చూడొచ్చు. ఏజెంట్స్ కూడా ఏఐ ఏజెంట్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటానంటే మనిషికి ఒక నమ్మకం కావాలి. ఎక్కడైనా ప్లాట్ కొనాలంటే ఒక మొబైల్ కొనాలంటేనే ఫ్రెండ్స్ అడుగుతాం. ఓకే ఒక ఏఐని అడిగితే కొన్ని తీసుకొస్తుంది, బట్ అయినా కూడా మీరు ఫ్రెండ్ అడుగుతారు, అరే ఏది బాగుందని. ఏఐని అడిగారు అనుకోండి, మీకు దిస్ ఈస్ ద బెస్ట్ మొబైల్ అంటది, వెంటనే మనం తీసుకోము. అంటే ఆ కల్చర్కి అడాప్ట్ అవడానికి చాలా టైం పడుతుంది.